మార్చుకోవచ్చని ఒక కీలకమైన సందేశం ఇచ్చింది. దాని ప్రకారం 50% క్యాప్ కూడా పోయింది. సుప్రీం లీగల్ ప్రాబ్లమ్స్ లేవు, చట్టపరమైన ప్రాబ్లమ్స్ లేవు, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు. కాబట్టి ఈ కేసు గెలుస్తుందని మేము భావిస్తున్నాం. ఒకవేళ కేసు గెలవది, ఏదైనా ప్రతిబంధకం ఏర్పడితే తప్పనిసరి దేశం లోపల వారు ఏర్పడుతుంది అనేది వారు ద్వారా బీసీల తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మండల్ కమిషన్ అప్పుడు కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. సమసంగ్రామ పరిషత్ అప్పుడు కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టినప్పుడు బంధువులు జరిపాం. రైళ్లు ఆగిపోయాయి, బస్సులు ఆగిపోయాయి, ప్రజా జీవితం స్తంభించిపోయాయి. రిజర్వేషన్లు ఇష్యూ వచ్చిన ప్రతి సందర్భంలో రాజస్థాన్లో గుజ్జాల విషయం కానీ, హర్యానాలో జాడ్స్ విషయం వచ్చినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి మన రాష్ట్రంలో అనేక ఉద్యమాల సందర్భంగా మండల్ కమిషన్ అప్పుడు, మురళీధర్ కమిషన్ అప్పుడు జరిగినటువంటి ఉద్యమాల ప్రభావం ఉంది. ఇప్పుడు కూడా ఏదైనా గొడవ జరిగితే తప్పనిసరి తాడోపేడ తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని రోజులు మేము అవాంతరాలను ఎదుర్కొంటాం. రిజర్వేషన్లు ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిసారి ప్రభుత్వాలు ఆపాటేడు, కోర్టులు ఆపాటేడు. ఇప్పుడు ఏదో తాడోపేడ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే మా ప్రజా కోర్టు ఈ నిర్ణయాన్ని ప్రజా కోర్టుకు వదిలిపెడతాం. అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే జీవోదియాల రేపు 10న నిర్ణయం చేస్తామని చెప్పి వార్తలు వస్తున్నాయి. జీవో తీస్తామని వార్తలు కూడా వస్తున్నాయి. మేము నన్ను వ్యక్తిగతంగా మేము విమర్శించడం కానీ, మీరు జీవో తీయకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పి, రాజకీయ జీవితంలో కోలుకొని దెబ్బలు పడతాయని చెప్పి ఒకటి మాత్రం హెచ్చరిస్తున్నాం. బీసీలతోటి చెలగాట మారుతున్నారు మీరందరూ. మంత్రివర్గంలో ఇది ముగ్గురినిచ్చి అట్లా పనికిమాలిన చేపలు, పశువులు, మత్స్యకారులు మంత్రులే బాహాటంగా అంటున్నారు. పనికిమాలిన పోర్ట్ఫోలియో ఇచ్చి బీసీలను అవమానపరుస్తున్నారు. హోం మీరే పెట్టుకుంటారు, అర్బన్ డెవలప్మెంట్ మీరే పెట్టుకుంటారు, ముఖ్యమైన శాఖలన్నీ మీరే పెట్టుకొని పనికిమాలిన శాఖలు బీసీలకు ఇచ్చారు. ఇంకొక విషయం, మొన్న 5 మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియమించావు. ఒక్క బీసీ కూడా పనికిరాడా? 2 కోట్ల మంది బీసీల ఒక్కడు కూడా పనికిరాడా? ఇంత బీసీల పట్ల ఇంత వివక్షణ? మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేయాలి, మంత్రులను చేయాలి, ఎంపీలు చేయాలి, ఎమ్మెల్యేలు చేయాలి. మా వాళ్ళు సర్పంచులకు పనికిరారు, ఎంపీటీసీలకు కూడా పనికిరారా అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది వాస్తవం. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం. దీనివల్ల మీరు గుణపాఠం నేర్చుకో.